అందరికీ ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ దినము మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసాం. మీరు విమోచింపబడెదరు. యెషయా 52:3. ప్రవక్త అయిన యెషయా ఇజ్రాయెల్తో మాట్లాడినట్టు నేటి ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్తో మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు విమోచింపబడిన దరు. విమోచన అనేది పాపములోండో బంధకాలలో నుండి, దుఃఖములో నుండి, అవమానములో నుండి, లోక సంబంధమైన బాధలలో నుండి ఆయన మనలను విమోచిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా నీవు విమోచన లేక లోకమనే బంధకాలలో, లోకమనే చెరసాలలో నీవు కన్నీటిలో ఉన్నట్లయితే నీ కష్టాలన్నీ తీర్చివేసుకు యేసుక్రీస్తు విమోచించడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రక్తము కార్చుట వలన పాప విమోచన, ఆయన రక్తం కార్చుట వలన నిజంగా ఈ లోక సంబంధమైన బంధకాల నుండి విమోచన. మరి అటు విమోచన కలిగి ఉండాలని దేవుడి లోకానికి వచ్చి ప్రతి మానవుని విమోచించినట్లు మనం చూస్తున్నాం. నీవు నమ్మినట్లయితే నీకు విమోచన, నీవు నమ్మినట్లయితే నీకు రక్షణ, నీకు నమ్మినట్లయితే నిత్య రాజ్యము. మరి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా నువ్వు జీవించాలంటే, ఇంకను పాపంలో శాపంలో ఉన్నట్లయితే నా యేసయ్య నీకు విమోచన కరుడుగాను ఉండునుగాక. అందుకే మీరు విమోచింపబడుదురు అని ఆనాడు ఇజ్రాయెలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతాడు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీ పాదాలు పట్టుకుంటూ ఇదిగో మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి స్తోత్రం. మీరు విమోచింపబడుదురు అని ఆనాడు యెషయాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో ఈ దినము ఇంకా ఎవరైతే విమోచనం లేక మరి లోకములో అనే కట్లల్లో ఉన్నారో వారికి యేసయ్య నామమున కట్లన్నీ ఊడిపోవునుగాక. పాప విమోచన, రోగ విమోచన, ఇంకా అనేకమైన వాటి మీద నీ ప్రజలకు విమోచన కలుగుటకు మొట్టమొదటిగా రక్షణ అనే విమోచన నిబిడ్డలు కలిగి రాకడ కోసం సిద్ధపరచమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.